హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదిక్ అకాడమీ. మీరు కనుక ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఎందుకు అంటారా, అసలు మనం ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ మనకి తెలియాల్సింది పేపర్ ప్యాటర్న్ అండ్ ద నెక్స్ట్ వన్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే కొన్ని హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో ఆ రెండు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ థింగ్, అసలు ఏపీ పాలిసెట్ పేపర్ ప్యాటర్న్ ఏంటి? మనకి ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది. ఈ 120 మార్క్స్లో 3 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మనకి 50 మార్క్స్కి ఉంటుంది. దెన్ ద ఫిజిక్స్ ఫర్ 40 మార్క్స్, కెమిస్ట్రీ ఫర్ 30 మార్క్స్. మనం మేజర్గా అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే ఒక సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే దట్ వుడ్ డెఫినెట్లీ బి మ్యాథ్స్. ఈజీగా అన్ని కాన్సెప్ట్స్ మనకి అన్ని కాన్సెప్ట్స్ అండ్ ఫ్యూ బేసిక్ ఐడెంటిటీస్ అండ్ ద ఫార్ములే మనకి ఐడియా ఉంది. లాజిక్ ఐడెంటిఫికేషన్ కనుక మనకి క్లారిటీ ఉంది అంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్, లైక్ యూ కెన్ ఈజీలీ గెయిన్ లైక్ 30 మార్క్స్ వరకు మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. దెన్ ఫిజిక్స్ కూడా ఈజీ, మనం అనుకున్నంత కష్టమేం కాదు. మినిమం 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో మొత్తం ఎగ్జామ్ 120 మార్క్స్ కన్నాం కదా. టోటల్ మనం రాయాల్సిన క్వశ్చన్స్ 120. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ ఆల్ దిస్ 120 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూస్ ప్యాటర్న్లో ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే ఏం లేదు, ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. విల్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దోస్, దట్స్ ఇట్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ ట్రై టు అటెంప్ట్ యాజ్ మెనీ యాజ్ యూ కుడ్. సో ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది కీ టాపిక్, తక్కువ టైం ఉంది మనకి ఎగ్జామ్కి. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా కవర్ చేసామా లేదా అని చెక్ చేసుకోవాల్సిన చాప్టర్స్ ఏంటి? లెట్స్ సీ. మ్యాథ్స్లో వచ్చేసరికి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రూట్స్ ఏంటి, ఫైండ్ ద రూట్స్. దెన్ ద సెకండ్ మోడల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్తారు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ చేయమంటారు. ఆర్ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చి వీటి బేస్ చేసుకుని ఏదైనా ఒక రిలేషన్ని ఫైండ్ చేయమంటారు. ఆర్ ఏదైనా ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటారు. సమ్ ఎక్స్ వాల్యూని వీటి బేస్ చేసుకొని ఫైండ్ చేయమంటారు. ఆర్ ఏదైనా గ్రాఫ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయమంటారు. ఆర్ దీస్ కైండ్ ఆఫ్ లాజికల్ క్వశ్చన్స్ ఏమైనా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈస్ ద ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ మేజర్గా మోస్ట్ రిపీటెడ్ కైండ్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సో దీస్ ఆర్ సంథింగ్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు. నెక్స్ట్ ద ట్రిగ్నోమెట్రీలో ఇఫ్ అని చెప్పేసి ఇఫ్ అండ్ దెన్ అన్న టైప్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎలా అంటే సమ్ ట్రిగ్నోమెట్రీకి రెస్పెక్టివ్ వాల్యూ ఇస్తారు. ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూని బేస్ చేసుకొని ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏదో ఒక దానికి వాల్యూ ఫైండ్ చేయమంటారు. మేజర్గా దీనికి లైక్ ఒక యాంగిల్, సమ్ ర్యాండమ్ యాంగిల్ ఉంటుంది, లైక్ సైన్ టీటా, సైన్ ఆల్ఫా, సైన్ బీటా, ఈ కైండ్ ఆఫ్ ఉన్న తర్వాత దానికి రెస్పెక్టివ్ వాల్యూ ఇస్తారు. దట్స్ ఇట్. సో ఈ విధంగా ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దెన్ దెర్ ఆర్ అనదర్ సెట్ ఆఫ్ థింగ్స్ వేర్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఉంటాయి. హైట్ ఇచ్చి దాంట్లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనకి 3 ఎంటిటీస్ కావాలి, హైట్, డిస్టెన్స్ అండ్ యాంగిల్. ఏదో ఒక 2 ఇచ్చి ఇంకొక వాల్యూని ఫైండ్ చేయమంటారు. ఆర్ సమ్ కాంపౌండ్ కైండ్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ ఉన్నప్పుడు సమ్ టూ సెట్స్ ఉంటాయి. సో 1 సెట్ ఇచ్చి ఇంకొక సెట్ ఫైండ్ చేయమంటారు. ఆర్ 1 సెట్కి సెకండ్ సెట్లో ఇంకొన్ని ఇచ్చి ఈ 2 వాటిని బేస్ చేసుకుని మిస్సింగ్ వాల్యూస్ని ఫైండ్ చేయమంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ఉంటాయి కదా, చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. సో వేదిక్ అకాడమీ ఛానల్ని జస్ట్ గో చెక్ అవుట్ ద వేదిక్ అకాడమీ ఛానల్. దెన్ యూ కెన్ ఫైండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. అసలు ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి సింపుల్గా బ్రేక్ డౌన్ చేసైతే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఫార్ములే బేస్, ఐడెంటిటీ బేస్ మీద సాల్వ్ చేసేయచ్చు. అవే ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో బేస్ చేసుకొని. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి మెన్సురేషన్ చాప్టర్లో మీరు ఖచ్చితంగా ఆ ఏరియా, కర్వ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఇవి అన్నీ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా వీటి బేస్ చేసుకునే ఉంటాయి. మోస్ట్లీ అడిగే కాన్సెప్ట్స్ ఎలాగా ఉంటాయంటే క్వశ్చన్స్ వాల్యూమ్ ఇచ్చి, వాల్యూమ్ అండ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా సిమిలర్ ఉన్నప్పుడు టీఎస్సీ ఎలాగా, ఆర్ సమ్ రేడియోస్ ఎలా ఉంటుంది, ఆర్ హైట్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్ ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ వాల్యూమ్ అండ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ సేమ్. అప్పుడు ఒక సిలిండర్లో ఈ ద స్మాలెస్ట్ సిలిండర్లో ఈ ఒక స్పియర్ని మనం ఫిట్ చేయాలి, అప్పుడు దాని హైట్ ఎంత ఉంటుంది, ఈ విధమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతూ ఉంటారనమాట. దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ కోరిలేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ బేసిక్గా కొన్ని జస్ట్ వాల్యూస్ ఇచ్చి ఫార్ములా యూస్ చేసే టైప్ కూడా ఉంటాయి. ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన థింగ్స్. ద నెక్స్ట్ వన్
ప్రాబబిలిటీలో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే హెడ్స్ అండ్ కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. హెడ్స్ అండ్ టైల్స్ గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ హెడ్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ వీ కెన్ గెట్ ద హెడ్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ద కీ రేషియో ఏం లేదు, శాంపిల్ స్పేస్లో ఫైండ్ చేయాల్సినవి. సమ్ నెంబర్ ఆఫ్ సిరీస్ ఇస్తారు, ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ దట్ నెంబర్ ఆర్ సమ్ XYZ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ద టోటల్ ఇస్ 20. సో X వచ్చే ప్రాబబిలిటీ ఏంటి, Z వచ్చే ప్రాబబిలిటీ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా బేసిక్, అసలు కంగారు పడాల్సింది ఏం లేదు. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే ద పాజిటివ్ ఛాన్సెస్, P of E and the likelihood of probability of not getting that event is the sum of these two is always 1. So ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి. అండ్ the occurrence of an particular event by the whole number of events, that means the sample space. ఇది ప్రాబబిలిటీ ఫార్ములా. వీటి బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఇంతకు మించి అయితే ప్రాబబిలిటీ నుంచి పెద్ద ఏం లేదు. దెన్ ద ప్రోగ్రెషన్స్లో 3 ఉంటాయి, AP, GP అండ్ HP. అథమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అండ్ ద హార్మోనిక్ ప్రోగ్రెషన్స్. మనకి మోస్ట్లీ కన్సిడర్ చేసి అడిగేదైతే అథమెటిక్ ప్రోగ్రెషన్ నుండి, అండ్ ఫ్యూ ఛాన్సెస్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుండి కూడా అడుగుతారు. దీస్ ఆర్ ద మేజర్ క్వశ్చన్ ఏరియాస్. అండ్ ద నెక్స్ట్ వన్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ చాప్టర్. సో కెమిస్ట్రీ ఈజ్ లైక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఒక సబ్జెక్ట్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీంట్లో ఈజీగా కొన్ని కాన్సెప్ట్స్ చూసుకున్నా కూడా మీరు కవర్ చేసేయగలరు. దీస్ 3 చాప్టర్స్ ఆర్ లైక్ ద మేజర్ థింగ్స్. ఈ 3 చాప్టర్స్లో కెమికల్ రియాక్షన్స్ ఉంది కదా. సో వీటిలో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కంబషన్ రియాక్షన్ గురించి అడుగుతారు. సో ఈ కైండ్ ఆఫ్ లైక్ సమ్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ సమ్ సెట్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి కదా, వీటిని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ ఇస్తారు. ఇది ఏ ఈక్వేషన్, ఇది ఏ రియాక్షన్, ఆర్ అసలు ఇది ఎటువంటి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ద నెక్స్ట్ వన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యూ కెన్ నోట్ దిస్. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో ఏంటంటే యూ కెన్ క్లియర్లీ సీ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. ఇవి అసలు యాసిడ్ అండ్ బేసెస్ని ఎలా డినోట్ చేస్తాం, లైక్ pH వాల్యూస్ నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ యాసిడ్స్లో విచ్ ఈస్ అన్ యాసిడ్, ఫైండ్ విచ్ ఈస్ ద సాల్ట్, ఫైండ్ ద బేస్, ఈ కైండ్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకొక సెట్ ఏముంటుందంటే లైక్ ద థర్డ్ మోడల్ ఏముంటుందంటే ఈక్వేషన్స్ ఇస్తారు, దాంట్లో మిస్సింగ్ వాల్యూని ఫైండ్ చేయమంటారు. సో లైక్ A tends to B plus C, దెన్ వాట్ ఈస్ B, రియాక్షన్స్ ఇస్తారు ఫుల్గా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ చేస్తాం. And the other one, sum of two salts, like the acid and the base, and then resultant salt ఏంటి, or the reaction వచ్చినప్పుడు ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్ రియాక్షన్స్ ఏమున్నాయి, దాని రెస్పెక్ట్ టు ఈక్వేషన్స్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత సాల్ట్స్, ఎటువంటివి సాల్ట్స్ అంటారు, ఎటువంటివి యాసిడ్స్, అండ్ బేసెస్ని ఎలా కనిపెడతారు, అండ్ ద pH వాల్యూస్. ఈ కాన్సెప్ట్స్ కవర్ చేసుకుంటే గుడ్ విత్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ద నెక్స్ట్ వన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. దిస్ ఇస్ మోస్ట్ ద కన్ఫ్యూజింగ్ చాప్టర్ ఫర్ ఎ లాట్. దీంట్లో అడిగే కొన్ని క్వశ్చన్స్ నోమెన్క్లేచర్ బేస్ చేసుకొని అడగవచ్చు. అండ్ దీంట్లో బాండ్స్ టెండెన్సీస్ ఉంటాయి కదా, ద నేమ్ ఆఫ్ దీస్ బాండ్స్ అడుగుతారు. ఒక పెద్ద ఈక్వేషన్ ఇస్తారు, బేస్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని మనం సింపుల్గా అసలు ఈక్వేషన్ నేమ్ ఏంటి, ఆ కాంపౌండ్ నేమ్ ఏంటి అని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ దాట్, ఆర్ ద కాంపౌండ్స్ అంటే వాటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ లైక్ ద బేసిక్ థింగ్స్. మన జస్ట్ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి ఆర్ ఫ్యూ కాంపౌండ్ ఫార్మేషన్స్. సో వీటి బేస్ చేసుకొని మొత్తం మా చాప్టర్ అయితే ఉంటుంది. ఓకే, నో వరీస్, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఫిజిక్స్కి వచ్చేసరికి 4 మేజర్ చాప్టర్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీలో మనకు తెలిసిందే లాస్ ఉంటాయి కదా, ఫారడేస్, గాస్, ఇవన్నీ లాస్ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ అపాన్ దిస్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ ఈక్వేషన్స్ అండ్ ఫ్యూ లాస్, అవి మనం డిస్కస్ చేద్దాము కొన్ని కాన్సెప్ట్స్లో. సో అవి అన్నీ మనం ఎలక్ట్రిసిటీలో ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అండ్ ద డైరెక్షన్, చార్జ్ పార్టికల్స్ ఎటు వెళ్తున్నాయి, అండ్ ద యాంగిల్ బిట్వీన్ దట్, ఇలాంటివి కూడా అడిగే క్వశ్చన్స్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ లైట్ కాన్సెప్ట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రెండు చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా వచ్చేవి ఎలా ఉంటాయంటే రిఫ్రాక్షన్కి వచ్చేసరికి ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వచ్చినప్పుడు ఏ విధంగా యాంగిల్ డిఫరెన్స్ వస్తుంది.
సో ఇటువంటివి వస్తాయి. అండ్ రిఫ్లెక్షన్కి వచ్చేసరికి కొన్ని బేసిక్గానే అడుగుతారు, బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్ లైక్ ఏదైనా ఒక న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు. అండ్ దెర్ ఈజ్ అనదర్ థింగ్, లెన్స్ కూడా చూడవచ్చు. లెన్సెస్ చాప్టర్ కూడా కన్సిడర్ చేయండి ఇఫ్ ఇట్స్ పాసిబుల్, బికాస్ లెన్స్లో కూడా విల్ హ్యావ్ ఫ్యూ కేసెస్ లైక్ ఏం లేదు, ద ప్రాసెస్ వాట్ ఎవర్ యూ లెర్న్ హియర్. సో దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ వేర్ కొన్ని సెంటీమీటర్స్లో వాల్యూ ఇస్తారు కదా, దాన్ని డయాప్టర్స్లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ లెన్స్ ఫైండ్ చేసినప్పుడు డయాప్టర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇది చాలా బేసిక్గానే ఉంటుంది. వన్స్ టు చెక్అవుట్ ద లెన్స్ చాప్టర్ యాజ్ వెల్. ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్లో మ్యాగ్నెటిజం ఇవన్నీ ఉంటాయి. ఈ చాప్టర్స్లో ఎక్కువ బీ వాల్యూ ఫైండ్ చేయడం, సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. యూ నీడ్ టు ఫైండ్ ద రూల్స్ యాజ్ వెల్, థంబ్ రూల్ కానీ ఆర్ ద ఫింగర్ రూల్స్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, యూ నీడ్ టు రిమెంబర్ దట్. అండ్ దిస్ ఈస్ ద హోల్ ఇంపార్టెంట్ చాప్టర్స్ దట్ యూ నీడ్ టు చెక్అవుట్. సో మోస్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట ఇవన్నీ, లైక్ ద మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏది ఇవి అన్నీ అబ్జర్వ్ చేస్తే 4 to 5 ఈస్ లైక్ ద రేంజ్. మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి, అట్మోస్ట్ 5 క్వశ్చన్స్ వస్తాయి ఇఫ్ యూ కెన్ టేక్ ద యావరేజ్. సో ఈ విధంగా ఉన్నాయి ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే. సో ఈ క్వశ్చన్ అయినా కూడా, సో మీరు జస్ట్ ఒక ప్రీవియస్ ఇయర్ మోస్ట్ రెప్యూటెడ్ మోడల్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ అన్ని క్వశ్చన్స్లో కాన్సెప్ట్ చూసుకోండి, రెస్పెక్టివ్ ఫార్ములా ఏముంటాయి అవి చూసుకోండి, ద ఈక్వేషన్స్ చూసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఈక్వేషన్స్ చూసుకుంటారు. అండ్ వీటిలో అయితే మోస్ట్లీ ఫార్ములాతో పని అయిపోతుంది ఫర్ ఆల్ ద మ్యాథ్స్. కెమిస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఈక్వేషన్స్ కావాలి అండ్ ఫ్యూ నామెన్క్లేచర్ మెథడ్స్ కానీ ఆర్ ఫ్యూ రియాక్షన్ నేమ్స్ ఆర్ అసలు జనరిక్ ప్రాసెస్ ఉంటుంది, అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజిక్స్, సో ఫిజిక్స్లో అసలు ద ప్రాపర్టీస్ అనేది ప్రాపర్గా గుర్తుండాలి అండ్ ఆల్ ద లాస్ అండ్ ద ప్రాసెస్. సో ఇది హోల్ చాప్టర్, హోల్ ద టాపిక్. So if you need anything like all the concepts, PYQs and the most repeated questions or the most important models, ivanni kuda manam will be discussing upon as a part of the PolySet crash course. And PolySet crash course vachesi not just for the AP students, also for the Telangana students. సో ఈ కోర్స్లో PolySet క్రాష్ కోర్స్లో ఎగ్జామ్ టైం చాలా దగ్గరలో ఉంది కాబట్టి వీల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ కాన్సెప్ట్స్ యాజ్ వి కుడ్, లైక్ ద లాస్ట్ మినిట్ రివిజన్ లాగా. We'll explain like every formula that is required to solve the MCQs and తక్కువ టైంలో ఎక్కువ మార్క్ గెయిన్ చేసేలాగా విల్ హెల్ప్ యూ పుషింగ్ యువర్ బౌండరీస్ అండ్ మోస్ట్లీ అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలాగా అండ్ అన్ని మోడల్స్ మేజర్గా ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయిందో అండ్ ప్రాబబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ కవర్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. సో యూ కెన్ చెక్అవుట్ ద వేదిక్ అకాడమీ. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, సబ్స్క్రైబ్ ఇట్ రైట్ అవే, బికాస్ మీకు ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ అసలు ఈ చాప్టర్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ కాన్సెప్ట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ వీటన్నింటి గురించి కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా, రిపీటెడ్ ప్రాబ్లమ్స్, PYQs, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ రైట్ ఇన్ ద వేదిక్ అకాడమీ. ప్లేలిస్ట్ ఉంటాయి, యూ కెన్ చెక్అవుట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేదిక్ అకాడమీ. For more interesting content, stay tuned. Thank you. Until the next video, signing off, Sri.